హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేతలు విమర్శించారు. బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ధర్నా చౌక్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శివాని పోల్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని, ఈ ప్రభుత్వం కూడా విచారణలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, కీలకంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని, ముఖ్యంగా జాతీయ నేత బిఎల్ సంతోష్ ను టార్గెట్ గా పెట్టుకుని అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని, అంతేకాకుండా బీజేపీ ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి అప్పుడు ఉప ఎన్నికల్లో తమ ప్రచారానికి అడ్డుకోవడం కానీ, తమ గెలుపుకు అడ్డుకోవడం కానీ ఇలాంటి వ్యవహారాలు చేసిందని, ముఖ్యంగా ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారణలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించడం లేదన్నటువంటి విషయం మీద ఇందిరా పార్క్ దగ్గర ఈ రోజు బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని సిబిఐకి విచారణ కోసం పంపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇదే వ్యవహారంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసా వెంకటేశ్వర్లు ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఈరోజు ధర్నా నిర్వహిస్తుంది. ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇదంతా కూడా ఒక కుట్ర కోణంలో జరిగింది. అధికారులని ట్రాప్ చేసినారు, అపోజిషన్ లీడర్స్ని ట్రాప్ చేసినారు, అదే రకంగా వ్యాపారస్తులను పెట్టేసి వాళ్ళ దగ్గర అక్రమంగా వసూలు చేసేటువంటి పరిస్థితి చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడ్డది. తర్వాత జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ జీని అరెస్టు చేసి కవితను ఇడిపించుకోవాలి, కేసు లేకుండా చేయాలని చెప్పేసి అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడినటువంటి ఈ యొక్క కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వ్యవహరిస్తలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రెండవది, మీరు గనక దీన్ని సెంట్రల్ అంటే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఏజెన్సీలు ఏ రకంగా దర్యాప్తు చేస్తాయనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీకి ఏంటంటే కేంద్ర ఏజెన్సీలతోటి సంబంధం ఉండి దీనిపైన దర్యాప్తు చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా మాకు ప్రజలకు కూడా ఒక అనుమానం ఉంది, ఏంటంటే క్విడ్ ప్రోకో కింద ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు దీ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు లింకు పెట్టేసి రెండింటినీ కాంప్రమైజ్ చేసుకుని తాత్సారం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి మేము దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరపాలా. అదే రకంగా ఎవరైతే దీని ఫోన్ ట్యాపింగ్ లో వ్యవహారంలో ఉన్నటువంటి ఎంత పెద్దోళ్ళనైనా, కేసీఆర్నైనా లేకపోతే ఇంకెవరినైనా అరెస్టు చేయాలా, సమగ్రంగా దర్యాప్తు చేయాలా. అవసరం అనుకుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంగా సిబిఐ దర్యాప్తు కూడా లెటర్ రాయండి. మేము భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా దాన్ని ఒప్పించి ఈ దర్యాప్తు సక్రమంగా జరిగేటట్టు చూస్తామని చెప్పేసి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఈ వ్యవహారం పూర్తిగా బెడిసికొట్టడమే కాకుండా అనేక అంశాలు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కొనుగోలులో బిఎల్ సంతోష్ పాత్ర ఉందన్నటువంటి వ్యవహారాన్ని కూడా అప్పుడు ఒక రాజకీయ సంచలనం సృష్టించింది. దీని మీద బీజేపీ ఎలాంటి డిమాండ్ చేస్తాం? ఒకటి కేసీఆర్ ఏ స్థాయికైనా దిగజారుతాడు అనేదాన్ని ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ ని ఇవాళ ఎమ్మెల్యేలు కులాల పేరు మీద విభజించి ఒక డ్రామా ఆడి దాన్ని అరెస్టు చేయాలనేటువంటి ప్రయత్నం చేసిండు, కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసిండు. అది ఎవరో చెప్పింది కాదు,
అది ఆయన వేసుకున్నటువంటి అధికారులే ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవన్నిట్లో చూస్తే ఏంటంటే కేసీఆర్ అనేటోడు ఒక గవర్నమెంట్ని వ్యవస్థలని నీచంగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఆయన పైన చర్య తీసుకోవాలా, దానిపైన సమగ్ర దర్యాప్తు జరపాలా, ఈ కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విచారణలో అంటే పూర్తి విచారణ జరపట్లేదు అన్నటువంటి అనుమానం మీకుందా? ఇన్ని రోజుల వరకు అనేక రోజుల నుంచి దీన్ని ఒక తాత్సారంగా ఒక అంటే దీన్ని ఒక పరంపరగా కొనసాగిస్తున్నాడు. ఎందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తలేడు? దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి కేసీఆర్ పైన ఎందుకు ఇవాళ చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేడు, ఎఫ్ఐఆర్ చేస్తలేడు? ఏ రకం కూడా దీనిపైన ఇంతవరకు మనకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత దీన్ని ఏంటంటే కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ని కాళ్ళబేరానికి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్యలో రహస్య చీకటి ఒప్పందం ఉన్నదేమని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. కాబట్టి దీనిపైన సమగ్రంగా స్వతంత్ర ఏజెన్సీ తోటి దర్యాప్తు చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విచారణలో సమగ్రంగా చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కుమ్ముక్కయ్యే అవకాశం ఉంది. అందువల్లనే తాము సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నాం. అదే విషయంలో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.